Hi, this is EK tutorial. So we are in the vector differentiation. So one of the important problem అనమాట ఇది కంపల్సరీ వస్తుంది క్వశ్చన్ ఎగ్జామ్లో. సో కంపల్సరీ ఈ క్లాస్ వినండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇలాంటివి చాలా ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ ట్రై చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ వినడానికి ట్రై చేస్తేనే ఉంటుంది. అలాగే ఫార్ములాస్ ఫస్ట్ చదవండి, అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో వర్క్ డన్ ప్రాబ్లం అనమాట ఇది. వర్క్ డన్ మీద ప్రాబ్లమ్స్. సో వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ అన్నాడు, లేదా వర్క్ డన్ కనుక్కోమన్నా మీకు ఎలా చేయాలి అనేది నేను చెప్తాను చూడండి. సో వర్క్ డన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటాం. సో దీనికి ఫార్ములా ఏంటో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో వర్క్ డన్ అంటే జస్ట్ ఇంటిగ్రేషన్ చేయడమే. సో మీరు దీని మీద ఎక్కువగా ఏం చూడనవసరం లేదు. సో ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయమన్నాం. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ తీసుకోండి. గివెన్ ఎఫ్ బార్ ఉంది కదా, ఏంటి 4xy మైనస్ 3x² z² ఐ బార్ ప్లస్ 2x² j బార్ మైనస్ 2x³ z k బార్ చేయండి అనమాట. సో ఇప్పుడు మనకేంటి అంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ కర్ల్ ఎఫ్ బార్ కనుక్కోండి ఇండిపెండెంట్ అని అడిగినప్పుడు. కర్ల్ ఎఫ్ బార్ ఫార్ములా ఏంటి, ఐ బార్ j బార్ k బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఓకే, F1 F2 F3. ఓకేనా. సో వాట్ ఈజ్ F1 అంటే ఐ, పక్కన ఉండేది F1, J పక్కన ఉండేది F2, K పక్కన ఉండేది F3. సో ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఐ J K డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. సో ఇది 4xy మైనస్ 3x² z² 2x² ఇది. నెక్స్ట్ మైనస్ 2x³ z. సో మీరు క్రాస్ తెలుసు కదా, డెట్ చేయడం. సో ఐ ఇంటూ ఇది చేస్తే ఇది కదా. సో వై ఏం లేదు కాబట్టి 0, నెక్స్ట్ జెడ్ ఏం లేదు కాబట్టి 0, మైనస్ జే ఇంటూ ఎక్స్తో డెరివేటివ్ చేస్తే x³ డెరివేటివ్ ఇస్ 3x². సో మైనస్ 6x², జెడ్ ఉంది కాబట్టి జెడ్ ప్లస్ నెక్స్ట్ ఇలా చేయండి, దీనికి డెరివేటివ్ చేయండి. ఓన్లీ జెడ్ ఉన్నది కదా, సో ఇది ఉండదు. సో మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. సో 3z² డెరివేటివ్ ఇస్ 2z. సో 2 ఇంటూ 3 6x², 6x² z. ఓకే, ప్లస్ k బార్ ఇంటూ డెరివేటివ్ చేసుకోండి 4x మైనస్ 4x. సో చూడండి అన్నీ ఇది జీరోనే, ఇది జీరోనే. సో వాట్ విల్ ఇట్ బికమ్ 0 బార్. సో కర్ల్ ఎఫ్ బార్ అనేది ఎప్పుడైతే 0 వస్తుందో therefore work done is independent. వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్. ఓకేనా. సో ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయనప్పుడు జస్ట్ కర్ల్ ఎఫ్ బార్ కనుక్కుంటే సరిపోతుంది. వర్క్ డన్ ఫార్ములా పూర్తిగా కూడా అప్లై చేయడం అవసరం లేదు. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో వర్క్ డన్ ఫార్ములా ఎలా చేయాలి అదే నెక్స్ట్ పార్ట్. సో ఈ క్వశ్చన్ చూద్దాం వర్క్ డన్ మీద. సో ఇప్పుడు మనకు వర్క్ డన్ కనుక్కోమన్నాడు, విచ్ ఈజ్ ఎ గివెన్ కర్వ్. సి అంటే ఒక కర్వ్ అనమాట. సో మనకు వర్క్ డన్ ఎఫ్ బార్ వచ్చేసి ఇచ్చేసాడు వాడే. వర్క్ డన్ మనం కనుక్కోమన్నాడు, ఎఫ్ బార్ ఫంక్షన్ ఇచ్చాడు అండ్ సి అనే కర్వ్ ఇచ్చాడు, XY ప్లెయిన్ ఫ్రమ్ పాయింట్స్ ఇచ్చాడు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ నేను ఏమన్నాను, ఇక్కడ ఓన్లీ XY యాక్సిసే కాబట్టి ఆర్ బార్ ఏమవుతుంది సొల్యూషన్లో XI బార్ ప్లస్ YJ బార్, అంటే XY ప్లేనే కాబట్టి అందుకే Z లేదన్నమాట. అప్పుడు దీనికి డెరివేటివ్ ఏంటి, dr బార్ ఈజ్ ఈక్వల్ టు dx I బార్ ప్లస్ dy J బార్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు కర్వ్ కూడా ఉంది కదా, అసలు ఆ కర్వ్ చూసుకుంటే ఈ కర్వ్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు x² అంటే ఏంటి, అప్పర్ కర్వ్. సో మనకి ఈ కర్వ్ ఇదేంటి మనకి ఇచ్చింది, మనకు వచ్చింది ఏంటి లైను. సో ఈ రెండు ఎక్కడ టచ్ అవుతాయి, ఇప్పుడు మనకు 0,0 అన్నాడు కాబట్టి ఇది. నెక్స్ట్ ఇక్కడెక్కడో 1 ఉందనుకోండి, ఇక్కడెక్కడో 1 ఉంది. సో ఇక్కడ పాయింట్ కలిపితే ఈ పాయింట్ మనకున్న 1,1. సో ఈ లైన్ నుంచి మనం తీసుకోమన్నాడు, అంతే కదా. ఈ లైన్ నుంచి ఈ లైన్ కావాలన్నాడు. సో ఇదేంటిది, ఇది వచ్చేసి 0,1, ఇది వచ్చేసి 1,0. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి ఇప్పుడు మనం ఎలా కనుక్కుంటామనేది చూద్దాం. సో మనకి ఏం కనుక్కోవాలి, వర్క్ డన్ కనుక్కోవాలి.
సో వర్క్ డన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంటిగ్రేషన్ చేయడమే అనమాట. సో ఎలా చేస్తాం ఏంటి అనేది గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. సో లిమిట్స్ కావాలి, వీటి కోసం ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనకి ఏం ఫంక్షన్ ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దీని డెరివేటివ్ ఏంటి, dy ఈజ్ ఈక్వల్ టు 2x dx. సో ఎక్స్ వ్యారీస్ ఫ్రమ్, ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, వ్యారీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాయి, 0 to 1. సో ఎక్స్ ఈక్వల్ టు 0 to ఎక్స్ ఈక్వల్ టు 1 వరకు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఫంక్షన్ వర్క్ డన్ ఎలా కనుక్కుంటాం, ఇది కదా మనకి ఇచ్చింది ఫైండ్ చేయమన్నది. సో దీనికి ఫార్ములా ఏం లేదు, ఎక్స్ స్క్వేర్ మనకి ఏదైతే ఇచ్చాడో సో దాన్ని తీసుకోండి, వై స్క్వేర్ జే బార్ తీసుకొని డాట్ ప్రోడక్ట్ ఆఫ్ డిఎక్స్ ఐ బార్ ప్లస్ డివై జే బార్. ఇది ఏడికేలో రాలేదు చూడండి, ఎఫ్ బార్ అంటే ఇదమ్మా, ఇది ఎఫ్ బార్, డిఆర్ బార్ కనుక్కున్నాం కదా ఇందాక, ఇదే కదా. సో అయిపోయింది. సో ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలనే చూసుకోవాలి అంతే. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ సి టు ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ డివై. సో ఇంటిగ్రేషన్ సపరేట్ చేయండి, వాల్యూస్ తీసుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, 0 to 1 ఇందాకే రాసాం కదా, 0 to 1 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇక్కడ ఏముంది వై స్క్వేర్ అంటే మనం ఏం చేసాం ఇందాక, మనకి వై స్క్వేర్ ఇక్కడ వై ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని తెలుసు. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ పవర్, సో ఎక్స్ పవర్ 4 అవుతుంది. ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4 అవుతుంది. నెక్స్ట్ దీన్ని డెరివేటివ్ చేసాం కదా, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x dx, సారీ డివై. సో డివై ప్లేస్లో ఏం రాయాలి, అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో వై స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఎక్స్ పవర్ 4, ఇది 0 to 1 తీసుకోండి, ఎక్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. డివై ప్లేస్లో ఏం రాయొచ్చు, 2x dx. సో ఏమవుతుంది, 0 to 1 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇది ఎక్స్ 2 కాన్స్టెంట్ 0 to 1 ఎక్స్ పవర్ 5 dx. సో ఫార్ములా తెలుసు కదా, ఎక్స్ పవర్ n ఇంటిగ్రేషన్ ఏంటి, ఎక్స్ పవర్ n+1/n+1, వాల్యూస్ ఎక్కడ నుంచి 0 to 1. సో ఇది కూడా అంతే, 2 into ఎక్స్ పవర్ n+1/n+1. సో ఎక్కడ నుంచి ఎక్కడికి 0 to 1. సో చేయండి, ఇది ఎంత అవుతుంది, ఎక్స్ 1/3 బయటికి రాస్తే ఇది ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 3, ఇదేంటి 2 times ఆఫ్ ఎక్స్ పవర్ 6, దీనికి బై 6 వస్తుంది కదా. 2 1s 2 3s. సో రెండిట్లో కూడా బై 3నే కామన్, రెండిటికి కూడా వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి, 0 to 1 ఉన్నాయి. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 6 ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to 1. సో ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 power 3 is 1 ప్లస్ 1 power 6 is 1 మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి, 0 power 3 0 ప్లస్ 0 power 3 0. సో 1 plus 1 is 2. సో వాట్ ఈస్ ది వర్క్ డన్, 2/3. సో వర్క్ డన్ ఇంటిగ్రేషన్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 2/3. సో ఇలా కూడా మనకి ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ గుర్తుపెట్టుకొని చేయండి. సో ఇలా మనం వెక్టార్ డిఫరెన్షియేషన్ కంప్లీట్ చేసుకున్నాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్పేశాను. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ మీరు ఎగ్జామ్లో ఈ చాప్టర్ నుంచి 10 మార్క్స్ తెచ్చుకుంటారు. సో థ్యాంక్ యూ. ఇంకా సబ్జెక్ట్స్ పెట్టబోతున్నాను డిగ్రీకి, బీటెక్కి సంబంధించినవి. సో మీకు అవన్నీ ఈజీగా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ పేపర్స్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను షార్ట్స్లో. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.